ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఏంటో. సార్ మనతో వచ్చిన 49 మంది దారి తప్పి వెళ్ళిపోయారు సార్. అబ్బే ఏంటి 49 మంది పోయారా? సార్ మరి మీరు మాత్రం ఇక్కడ ఉన్నారేంటి? అయ్యో నేను గురుస్వామిని, నేను దారి తప్పనే కూడదు. ఎక్కడ సార్ వెళ్ళి అడగాలి? అది అక్కడ లోపల లోపల. స్వామి శరణమయ్యప్ప. అన్నయ్య నా బ్యాగ్ని ఇక్కడ కాసేపు వదిలేసి వెళ్ళొచ్చా? పెట్టండి. థ్యాంక్స్. పొన్నుస్వామి, గోవిందస్వామి, తంగస్వామి ఎక్కడికి వెళ్ళారు? త్వరగా వచ్చి తీసుకెళ్ళండి రా. రే చాలా కష్టంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళారురా? నాకు చాలా భయం వేస్తుంది. త్వరగా రండిరా, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ముఖ్య గమనిక, ఇంకా కొన్ని సమయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు అందరూ బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తిస్తున్నాం. ఈ సుగు డ్రైవర్ ఎక్కడా? అయ్యో స్క్రూ డ్రైవర్ లేదు, కావాలంటే 14-15 స్పానర్ ఉంది ఇస్తాను. అది కాదండి, ఈ సుగు డ్రైవర్ కోసం వెతుకుతున్నాను. ఓహో సుగుని చూడ్డానికి వచ్చారా? చెయ్యిని కాస్త సెల్ఫీ తీస్తావా? సరే చిత్తూరు సుగుని చూడాలా లేక గుంటూరు సుగుని చూడాలా? అది తెలియదండి. ఈ అగలి రూట్ బస్సు డ్రైవర్. ఓహో మన గుంటూరు సుగు రా, నీకు నేను చూపిస్తాను. అవును ఎవరిని కలవాలన్నావు? అదేనండి డ్రైవర్ సుగు, అగలి రూట్. ఓ డ్రైవర్ సుగువా? దీన్ని ముందే చెప్పొచ్చుగా. భగవంతుడా ఇదేం కష్టంలో ఇరికించావు. కష్టంగా ఉందా? నా దగ్గర ఏదైనా పెట్టుకున్నావో నిన్ను పీక నొక్కి చంపేస్తాను. ఏమండి మీకేమైనా నేను కాదురా, నీ బాబే పిచ్చోడు. ఇలా మాట్లాడకండి. మీరేం చేశారన్నా? వెళ్ళాల్సిన బస్ కి ఎందుకన్నా టైర్ ఇప్పేశావు? చూసినప్పుడు అందులో ఏదో సమస్య అనిపించింది. ఆపిన బండ్లోనే టైర్ ని విప్పగలం, తోలుతున్న బండ్లో విప్పగలమా? అయ్యో మందు తాగి ఇంట్లో ఉండక ఎందుకన్నా పనికి వస్తున్నావు? అన్నా నువ్వు రా అన్న చెప్తాను. నిజంగానే పిచ్చోడా? నన్నెక్కడికి రా తీసుకెళ్తున్నావు? అన్నా టైర్ ని బిగించండి అన్న, నాకు పని ఉంది. విప్పిన టైర్ నేను మళ్ళా బిగించను. అన్నా ఈ డ్రైవర్ సుగు చాలా సేపుగా డ్రైవర్ సుగు అని ఏంట్రా పొద్దునే వచ్చేస్తున్నా. పూర్వం మోహన్ చూడు. అన్నా ఈ డ్రైవర్ సుగు ఎక్కడ ఉంటాడన్నా? ఇక్కడే వాడు ఎక్కడో క్యాంటీన్ కి వెళ్ళి ఉంటాడు, అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వెవరు అడగటానికి? నేను వీడి ఫ్రెండ్ని. ఫ్రెండువా? వీడు చేసిన పనికి పైకి పంపించాలి. అటువంటి చెత్త పని చేశాడు. అలా ఏం చెత్త పని చేశాడు? ఏం చేసావు చెప్పరా? నా మొబైల్ లోనే ఫోటో తీసుకుంటుంటే ఇప్పుడు కూడా వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు రా. అది సరేలే, ఇదేమైనా మ్యూజియం అండి? ఒక ఫోటో తీశాడు, దాన్ని చెత్త పని చెప్తున్నారేంటి? ఈడు ఒక అమ్మాయిని ఫోటో తీశాడు రా. మొహం పగలగొట్టాలి నా కొడుక్కి. రే నిజంగా లేదురా. రే ఈ అమ్మాయిని చూస్తే మన జమాని ఇంటికి వచ్చే పని అమ్మాయి లాగా లేదురా. అది తెలుసుకోవడం కోసమే నీకు చూపిద్దామని ఈ ఫోటో తీశాను. ఏంటన్నయ్య ఏదో తెలియకుండా మార్చి తీశాడు, దానికి ఇంతగా కొడతారా? ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకుంటే ఫోటోలు తీస్తారా? వీడి చేసిన దానికి వీడి తోలు తీయాలి. నేను ఫోటో తీస్తున్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ ఇప్పుకుంటుంటే నేనేం చెయ్యాలి? అరే రే చెత్త పని చేసి న్యాయం మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన దాంట్లో న్యాయం ఏంట్రా? వాడు తెలియకుండా చేశానంటున్నాడు కదా, దయచేసి క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీదంతా పడద్దు, ఇంక మీద వీడు నాకు కనబడకూడదు. వాడు మళ్ళీ ఏరియాలోనే కనబడదు, దానికి నేను గ్యారంటీ. అలాగా సరే రామంటుంటే. రేయ్ అదెక్కడా? సరే వదిలిపారాయ్, వాడు పిచ్చోడ్లాగున్నాడు. నేను చెప్తున్నాను కదా వెళ్ళు. ఏంటి ఏంటి అందరూ ఇలా రుచ్చున్నారు? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఇక్కడేంటి కోతులాడుతున్నాయా? ఎంత అయిందన్నా? 4 రూపాయలు. రే రవి మళ్ళీ అప్పుడు కూడా వచ్చాడు రా. అలా వెళ్ళిపోతే ఎలాగా? రే వాడు ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వస్తున్నాడు? అన్నా నమస్తే అన్నా. నువ్వు తీసిన ఫోటో చూపి. అన్నా తీయలేదనా? చూపిరా. నిజంగా తీయలేదనా? ఆలోపల పట్టుకున్నారు. ఎందుకురా మనిషికి అలా కాచి పెడతావు? అన్న మనోడేరా. ఇంకో ఛాన్స్ చూడండి, బాగా వెళ్ళు. అయ్యో నేను వెతికే సుగు డ్రైవర్ మీరేనా? నేనే కొత్తగా చార్జ్ తీసుకోవడానికి వచ్చిన కండక్టర్. ఏ రూటు? అగలి. ఓహో నీ పేరేంటి?
ఈ రవి. ఇనిషియల్ అంతా వద్దు. అయ్యో తన ఇన్షియల్ కాదన్నా, తన పూర్తి పేరు ఇరవి. మీ రవి రవి అని పిలుస్తాం. యూత్ మండలిలో సెక్రటరీ, లేదు మండలం. ఏరా ఏంట్రా పేరిది? పాత పోలీసోడు పెట్టుకున్నట్లుంది. ఇల్లెక్కడా? టేకడి అండి. ఓహో, అన్ని విషయాలు వాళ్ళు నేర్పించారు కదా. వాళ్ళు నేర్పించింది నేను నేర్పిస్తాను. ఈ ఊర్లో తిరిగే బస్సుల్లో కండక్టర్ కంటే డ్రైవర్కే ముఖ్యం. మీ ఇద్దరిని చూస్తేనే తెలుస్తుంది. అది కాదురా పవర్. తర్వాత పొద్దున్నే 8 అగలియాలో ఛార్జ్ తీయాలి. బస్సు బయలుదేరే అరగంట ముందే కండక్టర్ అక్కడ కూర్చుండాలి. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళటమా? పొద్దున్నే రావటమే. సాయంత్రం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అర్థం కాలేదు. మనం తీసుకెళ్లే వస్తువులు అమ్ముడు పోతే సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది. వచ్చేటప్పుడు వర్షం పడినా మంచు పడినా లేటే. అదంతా కాదు గానీ పంచర్ అయిపోతుంది. ఇప్పుడేరా నీకు టైం కరెక్ట్ గా సెట్ అయ్యింది. రేడియేటర్ లో నీళ్లు పోయటం మర్చిపోయాను రా. అయ్యో ఏం చేయాలి? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోసుకుని వస్తా. అరే ఒక సోడా ఇవ్వరా. రేడియేటర్ కి సోడానా? రేడియేటర్ కి పోయటానికి ఇంతకు ముందు నీళ్లు చూడలేదా? నీకు తినటానికి తిండి లేకపోయినా సరుకు దొరుకుతుంది. కన్ఫర్మ్ రా. ఒకే దెబ్బకి వేసాడు చూసా. నీళ్లు తాగేశారా? నీళ్లు పోసారా అని అడుగుతున్నాడు. ఇంజిన్ వేడైపోతుంది కదా, అందుకే ఒక పెగ్గు ఒక మగ్గు నీళ్లు పోస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పుడు వాడిని పంపించి డ్రెస్ వేసుకుని రా. అలాగే ఈ బాటిల్ అక్కడే. ఒక ఫోటో కూడా తీలేకపోతాను నా కొడుకు. సరే నేను చెప్పినట్టే బయలుదేరుతాను. రేపు పార్టీ మీటింగ్ ఉంది. నువ్వు లేకపోవటం వల్ల నేనే కదా సెక్రటరీని. ఒకటి తలుచుకుంటేనే బాధగా ఉంది. వెళ్ళినోడిని రోజు చూసుకోవాలి కదా. ఇది అక్కడిచ్చే. టికెట్. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సులు ఇక్కడే ఉన్నాయి. మన బస్సు కనబడట్లేదే, ఎక్కడుందో. అయ్యో, ఇక్కడే ఉందా? కనబెట్టేశాను. భగవంతుడా, ఇదేంటి మొబైల్ అంగడా? ఇంకా ఏమేం చూడాల్సిందో. భగవంతుడా రక్షించు. ఎక్కడ కమాన్ ఇలా రారా. ఏంటి సార్? రారా అంటే గుడ్ బాయ్. థ్యాంక్ యూ. తీసి లోపల పెట్టావా? ఏంటి? నిన్నేరా. బస్సు స్టెప్స్ ఎక్కడున్నాయో తెలియటం లేదు. అయ్యో ఏమైందండి? ఫుల్లుగా తాగాను. నన్ను తీసుకెళ్ళరా. రండి రండి, జాగ్రత్త రండి. మెల్లి పక్క పట్టుకొని ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్తరా.